మావోయిస్టు చరిత్రలో ఒకే కుటుంబం నుండి అంటే ఒకే ఊరి నుండి ఒకే కుటుంబం నుండి ఆరుగురు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే అది గాజర్ల కుటుంబము. ఇక్కడ వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ చనిపోయిన తర్వాత వారి నేపథ్యాన్ని ఆర్టీవీ పరిశీలించడం జరిగింది. అంటే వారి తండ్రి గారి దగ్గర నుండి కూడా పుణుకుపుచ్చుకున్నటువంటి ఆలోచనల్ని కూడా వారసత్వంగా కూడా ఇక్కడ కుటుంబం అంతా మావోయిస్టుల పట్ల ఆకర్షితులైన తర్వాత వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కరొక్కరుగా నేలకి ఒరిగారు. ప్రస్తుతానికి ఒక్కసారి మనం వారి నేపథ్యాన్ని కూడా మనం పరిశీలిద్దాము. ప్రస్తుతానికి గాజర్ల కుటుంబానికి సంబంధించినటువంటి గాజర్ల గణేష్, అలాగే గాజర్ల ఆజాద్, అతనితో పాటు గాజర్ల రమేష్, ఇక్కడ ముగ్గురు కూడా చనిపోయారు. వాళ్ళ సతీమణులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే మొత్తం ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతానికి అయితే గాజర్ల సారయ్య అంటే ఆజాద్ అంటే గాజర్ల సారయ్య అలియాస్ భాస్కర్ అలియాస్ ఆజాద్ తను కూడా అంటే గాజర్ల గణేష్ కంటే తను పెద్దోడు. అంటే మొత్తం ఒక కుటుంబంలో 5గురు ఉంటే 3 కుటుంబ సభ్యులు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక్కసారి గాజర్ల సారయ్య, గాజర్ల రమ అలియాస్ అరుణక్క దాదాపు 2008 ఏప్రిల్ 2వ తారీఖున చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ తర్వాత గాజర్ల గణేష్ ఎవరైతే మనం సంస్మరణ సభలో ఉంటున్నామో ఆ గాజర్ల గణేష్ అంటే 33 సంవత్సరాల సుదీర్ఘంగా ఉద్యమాల్లో ఉన్నటువంటి ఆ తర్వాత తను అమరుడయ్యే తర్వాత తిరిగి వచ్చారు. దళంలో ఉన్నప్పుడే అక్కడ గాజర్ల ప్రమీల తను అసూలు బాసినట్టుగా తెలుస్తుంది. వారి మరణం కూడా 18వ తారీఖు 6వ నెల 2025 అంటే మొన్న జరిగినటువంటి విషయము. అయితే మొత్తానికి ఇక్కడ వాళ్ళు ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క ఆలోచనలు అంటే మావోయిజం ఎందుకు ఉద్భవించిందన్నది వాళ్ళ మాటల్లో వింటే మాత్రం చాలా ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నంత వరకు మావోయిస్టు పార్టీ ఉంటుందన్నటువంటి ఒక సూచనలు కూడా అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇది ఎవరు నిర్ణయించాలని అంటే ప్రజలు నిర్ణయించాలి మావోయిస్టు పార్టీ ఉండాలా వద్దా అన్నది అంటే డిసైడ్ చేసే అధికారం ఎవరికి లేదన్నటువంటి ఒక విషయాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎవరైతే గణేష్ అలాగే ఆజాద్ ఉన్నారో వాళ్ళ పెదనాన్న కొడుకు గాజర్ల రమేష్ తను కూడా 2002లో అలాగే 2002 7వ నెల 26వ తారీఖు చనిపోయింది. మహమ్మద్ అంకుష్బి తను కూడా దళంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ సంస్మరణ సభకు కూడా చాలా మంది దాదాపు 1000 మంది కూడా తరలి వచ్చారు. అంతిమయాత్ర రోజు ఎంతమంది వచ్చారో ఈ రోజు కూడా ఇసుకేస్తాను రాళ్ళంత జనం అక్కడ మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. మరికొంతమంది ఇక్కడ చాలా మంది వచ్చారు. వారి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గాజర్ల గణేష్ అలాగే గాజర్ల ఆజాద్ అలాగే గాజర్ల నవీన్ రమేష్ వీళ్ళు చనిపోయిన తర్వాత కొంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి చిరరాజు గారు ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అసలు మావోయిస్టు పార్టీ ఉద్యమం పట్ల కూడా కొంత వ్యతిరేకత ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయి. మరికొంతమంది ఇవి ఉంటేనే తప్ప ప్రజా సమస్యలు తీరుతాయని చెప్పి అంటున్నారు. మీ ఆలోచన విధానం ఎట్లుంది? ఈరోజు మీకు ఏమనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఒక చర్చల ద్వారా మరి చేసుకోవాల్సినటువంటి వాతావరణంలో మరి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కుంబింగ్ చేసి ఇవాళ గాజర్ల గణేష్ గారిని మరి ఎన్కౌంటర్లో మరి చంపడం జరిగింది. అంటే ఎన్కౌంటర్లో వాళ్ళను దొరకబట్టి మరీ కుంబింగ్ చేసి కూడా ఈరోజు వాళ్ళని హత్య చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే భూమి కోసం భుక్తి కోసం పోరాడేటువంటి నాయకులు ఎవరైతే ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులను చర్చల ద్వారా మరి సమాజంలోకి తీసుకొచ్చే విధంగా పాటుపడాలి తప్ప ఈ విధంగా కుంబింగ్ చేసి ఒకేసారి మరి కుటుంబ సభ్యులను అందరినీ కూడా అంతం చేయడం అనేది ఇలా యావత్తు సమాజం కూడా మరి దీన్ని వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా చర్చల ద్వారానే మరి మావోయిస్టులను పిలిపించి ఈ సమాజానికి నిర్మాణం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధానంలో ఉండాలి. అంటే ఈ సమాజంలో అందరూ ఉంటారు. ఇలా దోపిడీదారులను అదేవిధంగా పెట్టుబడిదారులను మరి భూస్వామ్యులను మరి ఎదిరించి బతకాలంటే సామాన్యుల మనిషికి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్నప్పుడే మరి సమాజం నిర్మాణం కోసం ఇలాంటి మరి దేశం కోసం మరి ఇలాంటి ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకులు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇక్కడ గమనించాల్సిన ఒక చాలా విలువైన విషయం చెప్పారు. ఎందుకంటే న్యాయం అన్ని వర్గాలకు జరగడం లేదన్నది మాత్రం ప్రథమంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పేదవాడు ఉంటాడు, బీదవాడు ఉంటాడు, బిక్కివాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. అన్ని రకాల సమాజంలో ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ సమాజ నిర్మాణం జరగాలన్నదే మావోయిజం కాంక్ష అని చెప్తున్నారు. అట్లాంటి న్యాయం జరగకపోవడం వల్లనే ఇక్కడ ప్రశ్నించేటువంటి వాళ్ళనే ఒక మావోయిస్టులుగా కీర్తింపబడుతున్నారు, మావోయిస్టులుగా హెచ్చరిస్తూ చంపేటువంటి పరిస్థితులు ఉందని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. అక్క, ఇప్పటి వరకు చూసినట్టయితే వాతావరణం చూస్తుంటే ఒక భావోద్వేగంతో నిండినటువంటి వాతావరణము.
ఇక్కడ సంస్మరణ సభకు కూడా ఇంతమంది వస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తుంది అక్క ఈ వాతావరణం చూస్తుంటే? ముందుగా గణేష్ అన్న రవణ ఆలియాస్ గణేష్ అన్నకు ఫస్ట్ మేము విప్లవ వందన తెలియజేసుకుంటూ జోహార్లు అర్పిస్తూ, మరి ఈరోజు తెలంగాణ గడ్డ మీద మరి పుట్టిన ఈరోజు మరి గాదర్ల రవణ ఆలియాస్ గణేష్ అన్న మరి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, పేదవాడి కోసము ఈరోజు న్యాయ పోరాటం చేస్తూ వారి విప్లవంగా మారడం, అది ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల మంచి కోసమే వాళ్ళు వెళ్ళారు. మరి ఈరోజు అక్కడ దొరకబట్టి చిత్రహింసలు చేసి మరి కాల్చి చంపినందుకు యావత్ తెలంగాణ ప్రజలు దుఃఖిస్తుంది. అంతేకాకుండా ప్రతి గుండెల్లో ఈరోజు గణేష్ అన్న ఉన్నారని ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాంటి మరణాలు కాకుండా శాంతియుతగా అందరిని పిలిపించి చర్చ పెట్టి మరి న్యాయ పోరాటం ఏదైతుందో అది అమలు పరచాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చాలా వరకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, ఆకలి నుండి విముక్తి కోసం అనేక ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఉద్యమాలు అణచివేసేటువంటి పరిస్థితి కాకుండా సమస్యలు పరిష్కరించాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. అక్కడ చూస్తున్నాం, ఒకసారి అక్కడ చూస్తుంటే వారికి ఒక అసలైన జీవితం అంటే పుట్టుకకు ఒక ఉద్దేశం ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ రతన్ టాటాల గారిలాగా సంపదని సేవగా మారుస్తూ మౌనంగా గొప్పదనాన్ని చూపించాలని చెప్పి అంటున్నారు. ఈ భూమి మీద మన పాదాలు ముద్రవ్వాలి, మన పనులు వెలుగులు చిమ్మాలి, మన శరీరంలోని మట్టిలో కలిసిపోయిన మన సారథ్యం కాలాన్ని దాటిపోవాలి. ఇదే నా దృష్టిలో అసలైన జీవన గమనమని, తల్లి జన్మనిస్తే అన్న ఆజాద్ ప్రపంచాన్నే పరిచయం చేశాడు, బ్రతుకు సార్థకతను వివరించాడు, అందులో ఉన్నటువంటి నిజమైన ఆనందానుభూతిని గుండ్రు జాతులకు జ్ఞానోపదేశం చేశాడు. మట్టిలో కలిసే ఈ దేహం గురించి ఎన్నెన్నో జ్ఞానపు బీజాలు నాటి బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ జాతికి ముందు నిలవాలంటే ఒక సమరశంఖం పూరించాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉద్యమాల పంటలు పండిద్దామని చెప్పి ఇక్కడ ఉద్యమాల పంటలు పండించాలని సూచనలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఉద్యమ వీరుడికి నివాళులు అర్పిస్తూ ఇక్కడ ఇంతమంది గుండెల్లో నిలబడుతున్నాడంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తి యొక్క ఉద్యమం ఎందుకు నిర్మింపబడుతుంది, ఒక వ్యక్తి ఉద్యమాల్లోకి ఎందుకు వెళ్తాడన్నటువంటి కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఇక్కడ సమస్యలను పరిష్కరించాలి తప్ప సమస్యల కోసం పోరాడే వాళ్ళు కాదన్నటువంటి సూచనలు గమనించి ఇక్కడ ప్రభుత్వాలు మరోసారి పునరాలోచించి చర్చలకు చెరతీసి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నటువంటి ఆలోచనలు కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.